2024 ఎన్నికల కోసం రాజకీయాలు వేడెక్కాయి అన్నమాట. అలాగే ఎన్నికల వేళ పార్టీలు హామీలతో సిద్ధమవడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు తనకు అధికారాన్ని అప్పగిస్తున్నాయనే ధీమాతో ఉండడం జరిగింది. తొలి నుంచి మెజారిటీ సంక్షేమ పథకాలు మహిళలకే అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు మరో వరమైతే మహిళలకైతే ఇవ్వడం జరిగింది. అదేమిటంటే ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎవరికి మేలు చేస్తుంది, ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రభుత్వానికి ఎంత లాస్ అవుతుంది, ఈ ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటకలో ఏ మార్గదర్శకాలు పాటించడం జరిగింది, సేమ్ మార్గదర్శకాలు మనకు తెలంగాణలోను మన ఆంధ్రప్రదేశ్ లోను ఫాలో అవుతారా లేదా అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. టెలికాం రంగం మనం చూసుకున్నట్లయితే ప్లాన్స్ రేట్లు అయితే పెంచడం జరిగింది. అలాగే దానితో పాటు ఎయిర్టెల్ కూడా ప్లాన్స్ రేట్స్ అయితే పెంచడం జరిగింది అనమాట. ఇక ప్రజలు జియోతో విసుకెత్తిపోవడం జరిగింది. అయితే ఈ వీళ్ళందరూ బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపడం జరిగింది. అంతేకాకుండా ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ ప్రముఖ సంస్థ అయిన టాటా బిఎస్ఎన్ఎల్ రెండు కలిసి ప్లాన్స్ అయితే రిలీజ్ చేస్తున్నాయి అనమాట. సో ఆ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఈ రెండు కలిసి ఏ విధంగా ప్లాన్స్ ను ప్రిపేర్ చేస్తున్నాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఇండియాలో మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడ లేని ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు తీసుకువచ్చింది ఢిల్లీ అనమాట. మన ఇండియా మొత్తంలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన రాష్ట్రాలు మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ, పంజాబ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుందన్నమాట. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ మినహాయించి మిగతా ప్రాంతాల్లో ఇప్పటికే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం జరిగింది. సో ఇలా అమలు చేయడంతో పాటు అక్కడ సక్సెస్ అవడం జరిగింది. కానీ కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఉన్న మహిళలు ఉచిత బస్సు ప్రయాణం వైపు ఆదరణ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల్లో వస్తున్న స్పందన, సమస్యలు, ఆర్థిక భారం పరిగణలోకి తీసుకొని ఏపీ ప్రభుత్వం అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. అయితే ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించడం జరిగిందనమాట. అయితే అలా గనక మన ఆంధ్రప్రదేశ్లో చేస్తే 200 కోట్ల వరకు అయితే నష్టం వస్తుందని ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకే 230 నుంచి 240 కోట్ల వరకు ప్రతి నెల జీతాలు అయితే చెల్లించవలసి వస్తుంది. కొత్త ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు తీసుకురావాలని వాళ్ళైతే ఆలోచనలో ఉన్నారు. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన ప్రభుత్వం చేయలేదన్నమాట. ఈ పథకం అమలు ద్వారా ఆర్టీసీ రాబడి పూర్తిగా తగ్గే అవకాశం అయితే ఉంది. ఈ నష్టాన్ని ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేయాలి అనే అంశం పైన కూడా ప్రస్తుతం అయితే కసరత్తు అయితే చేస్తున్నారనమాట. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 40 లక్షల మంది ప్రయాణం అయితే చేస్తూ ఉంటారు. వీరిలో 15 లక్షల మంది మహిళలే ఉన్నారని చెప్పవచ్చు. అయితే మంత్లీ పాస్ సౌకర్యం కలిగి ఉండి ప్రయాణించే వారి సంఖ్య మనం చూసుకున్నట్లయితే 10 లక్షల మంది అయితే ఉంటారు. ఇందులో 3 నుంచి 4 లక్షల మంది విద్యార్థినులు, మహిళలు అయితే ఉంటారు. ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీ సగటున 17 కోట్ల రాబడి అయితే వస్తుంది. ఒకవేళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించినట్లయితే ప్రతిరోజు 6 కోట్ల వరకు అయితే ఆదాయం తగ్గుతుంది. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ప్రస్తుతం అయితే సాధ్యాసాధ్యాలపై అధికారులు అయితే అధ్యయనం చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఆర్థిక అంశాలు, అలాగే పురుషులు, ఆటో డ్రైవర్లు సమస్యలను సైతం ప్రస్తావించినట్లు తెలుస్తుంది. సాధారణంగా బస్సులో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి లగ్జరీ బస్సుల్లో రాయితీ ఇవ్వడం అనే దానిపైన నివేదికలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది జనవరి 1వ తేదీ నుంచి మహిళలకు ఉచితంగా ఈ బస్సు ప్రయాణం అమలు చేయాలని అధికారులు అయితే చెప్పడం జరిగింది. అలాగని ఈ పథకం వద్దు అని మాత్రం వాళ్ళైతే అనుకోవట్లేదు. దీంతో ఈ పథకంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు అందరిలో చర్చ అయితే ఉందన్నమాట. అయితే ఇది ఇలా ఉంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించడం ద్వారా మన దేశ జీడిపి అయితే పెరుగుతుందని చాలా మంది అయితే అంటున్నారనమాట. అలాగే ఇలాంటి పథకాలు మొదటిసారిగా ఢిల్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీగా ఉన్న లక్సెంబర్గ్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఫ్రీ బస్ జర్నీ సౌకర్యం అయితే ఆ దేశం కల్పించడం జరిగింది. 1990లో పనిచేసే మహిళల సంఖ్య 35% ఉండగా ప్రస్తుతం 25% అయితే పడిపోయింది. ఇలా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ద్వారా పనిచేసే మహిళల సంఖ్య పెరుగుతుందని, వాళ్ళు ప్రొడక్ట్ సెక్టార్లోకి వెళ్లి జీడిపి పెరగడానికి దోహదం చేస్తారని మెకన్సీ అనే సంస్థ ఒక నివేదికలో తెలియజేయడం జరిగింది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళల ఆదాయం, విద్యావకాశాలు కూడా పెరుగుతాయని. అయితే ఇప్పటి వరకు ట్రాన్స్పోర్ట్ కారణంగా చదువు మానేసి చాలామంది ఇంటి దగ్గరలోనే ఏదో ఒక విద్యా సంస్థలో వెళ్ళి చదువుకోవడం జరిగిందనమాట. అదే మనకు
ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పిస్తే వాళ్ళు సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు తక్కువ శాలరీకి పనిచేస్తూ ఉంటారనమాట. వాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల వాళ్ళు సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కువ శాలరీతో పనిచేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వల్ల కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉందన్నమాట. ఏ నగరంలో అయితే 70% మంది ప్రజా రవాణాపై ఆధారపడి ఉంటారో అక్కడ కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. రోడ్ల రద్దీ కూడా తగ్గుతుందని వాళ్ళైతే చెప్పారు. ప్రజలు ప్రైవేట్ వెహికల్స్ వాడకం తగ్గించడం ద్వారా డీజిల్, పెట్రోల్ వినియోగం కూడా తగ్గుతుందని, అది జీడిపి పెరుగుదలకు దోహదపడుతుందని నిపుణులు అయితే చెప్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల కంటే ముందుగా ప్రారంభించిన కర్ణాటక గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాము. కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉంది. అయితే అక్కడ ఏ మార్గదర్శకాలు వాళ్ళు ఫాలో అవుతున్నారు, సో ఏ మార్గదర్శకాలు మనం ఫాలో అవడానికి అవకాశం ఉందా లేదా అనే విషయాలు అయితే ఇప్పుడు మనం చూద్దాము. కర్ణాటకలో కొత్తగా ప్రభుత్వం వచ్చి ప్రారంభంలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే వాళ్ళైతే కల్పించడం జరిగింది. అయితే దీనికోసం వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఫోటో గుర్తింపు కార్డులు అలాగే అడ్రస్ ప్రూఫ్ చూపించిన బస్సులో ప్రయాణించడానికి అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కర్ణాటక ప్రభుత్వం అయితే శక్తి స్మార్ట్ కార్డులను అయితే తీసుకురావడం జరిగింది. సేవా సింధు అనే వెబ్సైట్ ద్వారా మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి వాళ్ళైతే అవకాశం అయితే కల్పించడం జరిగింది. ప్రతి బస్సులోనూ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించలేదన్నమాట. కర్ణాటకకు చెందిన మహిళలకు మాత్రమే ఇది వర్తించేలా వాళ్ళు చేయడం జరిగింది. అది కూడా కేవలం సిటీ, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ సర్వీసుల వరకు మాత్రమే ఉచిత బస్సును అయితే అమలు చేయడం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ బస్సుల ద్వారా వేరే రాష్ట్రాలకు వెళ్లే బస్సులకు కూడా ఈ పథకం అయితే వాళ్ళు వర్తింపజేయలేదు. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు బస్సు ఎక్కితే ఉచిత బస్సు ప్రయాణం అనేది వర్తించదనమాట. ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆ రాష్ట్ర పరిధికే పరిమితం చేయడం జరిగింది. అలాగే డీలక్స్, సూపర్ డీలక్స్, గరుడ, లగ్జరీ, సెమీ లగ్జరీ, ఏసీ స్లీపర్, నాన్ ఏసీ స్లీపర్ బస్సులకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉండదు. తెలంగాణలో కూడా ఇవే మార్గదర్శకాలు తీసుకురావడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలే బస్సు మొత్తం ఎక్కేందుకు వీలు ఉండదు. అందుకే బస్సుల్లో మగవారికి కూడా సీట్లు రిజర్వేషన్ చేయడం జరిగింది. గతంలో మహిళలకు బస్సులో సీట్లు కేటాయించడం జరిగింది కదా, అలాగే మగవారికి కూడా ఇలా సీట్లు అయితే కేటాయించడం జరిగింది. కర్ణాటకలో ఈ విధంగానైతే మార్గదర్శకాలు అయితే ఉన్నాయి అన్నమాట. అలాగే కర్ణాటకలో ఈ మార్గదర్శకాలు ఉన్నాయి కదా, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఇవే మార్గదర్శకాలు ఉంటాయి అనేది మనం చెప్పలేమన్నమాట. ఇక్కడ ప్రత్యేకమైన మార్గదర్శకాలను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే రూపొందించుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన వివరాలు అనమాట. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ అయితే ఉంటుంది, అది కూడా స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. అదే సమయంలో టెలికాం సంస్థలు కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక కొత్త ప్లాన్లను అయితే రూపొందించడం జరిగింది. అంతేకాకుండా దాంతో పాటు సేవలను కూడా తీసుకురావడం జరిగింది. దీంతో వినియోగదారులు కూడా తమకు ఎక్కడ సౌకర్యం ఉంటే ఆ టెలికాం కంపెనీ సంస్థ సేవలను ఉపయోగించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే కస్టమర్లకు ఉచిత సేవలను అందించేందుకు అన్ని టెలికాం కంపెనీలు అయితే పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే బిఎస్ఎన్ఎల్, టాటా సంస్థలు ఒక మాస్టర్ ప్లాన్ వేయడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా అనే పేరుతో 4G సేవలను అయితే ప్రారంభించడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ ఆగస్టులో ఈ సేవలను అయితే ప్రారంభించనుంది. ఈ క్రమంలోనే 4G సేవల గురించి కంపెనీ అయితే పరీక్షిస్తుంది. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా తర్వాత బిఎస్ఎన్ఎల్ 4G మార్కెట్లోకి ప్రవేశించింది. 40 నుంచి 45 Mbps వేగాన్ని అందిస్తుందన్నమాట. ఈ సంస్థ 700 mHz, 2100 mHz ZS స్పెక్ట్రమ్ బ్రాండ్లపై బిఎస్ఎన్ఎల్ అయితే పరీక్షిస్తుంది. ఓ నివేదిక ప్రకారం బిఎస్ఎన్ఎల్ పంజాబ్ రాష్ట్రంలో తన సేవలను అయితే ఇప్పటికే ప్రారంభించిందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే బిఎస్ఎన్ఎల్ టీసీఎస్కు చెందిన టెలికాం పరిశోధనా సంస్థ C.DOT కూడా దీనికి సహకరించడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ పైలట్ ప్రాజెక్ట్ కింద దాదాపుగా 8 లక్షల మందికి ఈ కొత్త 4G నెట్వర్క్ సేవలను అయితే అందించడం జరుగుతుంది. మొదటగా C.DOT సృష్టించిన 4G కోర్తో పంజాబ్లో ఇప్పటికే విస్తృతమైన సేవలు అందిస్తుందన్నమాట. గత ఏడాది జూలైలో దీన్ని నిర్మించినప్పటికీ ప్రస్తుతం దీన్ని అయితే పరీక్షిస్తున్నారన్నమాట. 4G నెట్వర్క్ కోసం బిఎస్ఎన్ఎల్ సంస్థ టీసీఎస్, తేజోస్, ఐటీఐలను సపోర్ట్ తీసుకుంది. ఈ 4G సేవలు ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఇది 5Gలోకి అయితే మారనుంది. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ద్వారా చాలా ప్రాంతాల్లో ఇన్స్టాల్ చేసిన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ను చాలా ప్రాంతాల్లో ఈ 4G సేవలను ఇన్స్టాల్ చేసినట్లు తేజస్ నెట్వర్క్ అయితే పేర్కొంది. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో C.DOT అనేది ఇంకా అందుబాటులోకి లేదని ఈ సంస్థ అయితే తెలిపింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సూపర్ ఫాస్ట్
ఇంటర్నెట్ను అందించేందుకు బిఎస్ఎన్ఎల్ అయితే సరికొత్త ప్రణాళికను అయితే రూపొందించడం జరిగింది. 4G, 5G సేవల కోసం దేశవ్యాప్తంగా 1,120,00,000 మంది టవర్లను అయితే బిఎస్ఎన్ఎల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4G సేవల కోసం 9,000 టవర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రాంతాలు 6,000కు పైగా టవర్లను అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సమయంలో పాత సిమ్ కార్డులను ఉపయోగించే వినియోగదారులు కొత్త నెట్వర్క్ నుండి సేవలను అయితే పొందవచ్చు అనమాట. ఒకవేళ ఎవరైనా సరే బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులు 4G నెట్వర్క్లోకి కావాలనుకుంటే వాళ్ళైతే సిమ్ కార్డు మార్పు చేసుకునే అవకాశం కూడా కల్పించింది. ఇది ఫ్రెండ్, త్వరలోనైతే బిఎస్ఎన్ఎల్ టాటాతో కలిపి బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసులు అయితే స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇక అందరూ నాకు తెలిసి జియో నుంచి బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ అవడం కంపల్సరిగా ఖాయమని నాకైతే అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది ఏంటి అనే విషయాలు అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.